హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. చాలా రోజులు అయితే అంది వీడియో అయితే అప్లోడ్ చేయక. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. సో ఇంత 1 month బిఫోర్ నేను ఇదే వీడియో పెట్టాను, ఏది మన డైమండ్ ప్రో పాయింట్స్ గురించి. సో అప్పుడు కొంచెం నేను డేట్ చూసుకోలేదు, సో అందువల్ల దాన్ని డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ముందుకు వచ్చాను. సో ఇంకా మనకు డైమండ్ ప్రో పాయింట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకెన్ని రోజులు లేదు, ఇంకొక 6 days మాత్రమే అవకాశం ఉంది. మనకు ఆల్రెడీ ఊబర్ నుంచి మెసేజ్ వచ్చింది. సో ఏంది డైమండ్ ప్రో పాయింట్స్ అంటే అన్లాక్. సో మనకు 10,000 రూపీస్ బహుమతి, నగదు బహుమతి 10,000 రూపీస్ మనకు ఊబర్ నుంచి. ఊబర్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా మనం కంప్లీట్ చేసినట్లయితే, సో నిన్న వచ్చింది చాలా మందికి. ఒకసారి ఎవరైతే చూసుకోలేదో జస్ట్ రిమైండర్గా నేనైతే ఇది ఒక వీడియో చేస్తున్నాను, ఎందుకంటే మన వీడియోస్ ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు కదా, సో దానికోసమే. సో ఇక మనకైతే ఇట్లా మెసేజ్ వచ్చింది, ప్రియమైన ప్రవీణ్ 10,000 రివార్డ్స్ కోసం డైమండ్ టైర్ ని చేరుకోండి అని అయితే వచ్చింది మనకు. సో మనము చేరుకోవడానికి అయితే అతి దగ్గరలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మనది. సో కాకపోతే డేస్ కంప్లీట్ కావాలి, అర్థమైందా? డేస్ కంప్లీట్ కావాలి. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ పెడుతున్నారు, అన్న నాది పాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి అన్న, అమౌంట్ వాళ్ళలేదు నెంబర్ ఆఫ్ మెసేజ్ పెడుతున్నారు. సో వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా, అందుకనే వీడియో చేస్తున్నా. బ్రదర్, పాయింట్స్ కంప్లీట్ అవ్వడంతో సరిపోదు, మనకు డ్యూరేషన్, కంపెనీ పెట్టిన టైం డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా కంప్లీట్ అవ్వాలి. అది కూడా కంప్లీట్ అయిన తర్వాతనే సో ఒక 1 week 4 to 7 days మధ్యలో మనకు ఆ అమౌంట్ అనేది మన వ్యాలెట్లో ఇంక్లూడ్ చేస్తాడు, మన వ్యాలెట్లో కలుపుతాడు, మన వ్యాలెట్లో ప్లస్ బ్యాలెన్స్ వేస్తాడు. సో ఒకసారి అయితే మనం ఏమని మెసేజ్ పెట్టిండో ఒకసారి చదువు వినిపిస్తా. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు మీకు ఉంటుంది, చదువుకోవచ్చు. డైమండ్ టైర్ను అన్లాక్ చేయడానికి మీకు 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మన ఆల్రెడీ అన్లాక్ అయిపోయింది. సో రిమైండర్గా అందరికీ మెసేజ్ ఒకే విధంగా పంపిస్తుంది అన్నట్టు. లక్ష్యాన్ని సాధించి 10,000 రూపాయల క్యాష్ బహుమతిని పొందండి. ప్రతి రైడ్ మిమ్మల్ని దగ్గరకు తీసుకువెళ్తుంది కాబట్టి ప్రతి ట్రిప్పును లెక్కించండి మరియు మీ డైమండ్ టైర్ని మైలురాయిని చేరుకోండి. ఓకేనా? మీ స్టేటస్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినా పర్లేదు. మన ప్రొఫైల్కి వెళ్ళి ప్రొఫైల్ క్లిక్ చేసినా పర్లేదు. ఓకేనా? ప్రొఫైల్కి వెళ్ళి ప్రొఫైల్ క్లిక్ చేసినా మనకు వచ్చేస్తుంది, కనపడుతుంది. సో నాదైతే ఇంకెంత ఉందో చూపిస్తాను. సో నాది స్టార్ రేటింగ్ మీకు మళ్ళీ చెప్తున్నా, స్టార్ రేటింగ్ ఎంత ఉండాలి, క్యాన్సల్ రేటింగ్ ఎంత ఉండాలి, యాక్సెప్ట్ రేటింగ్ ఎంత ఉండాలి. సో ఇవన్నీ మనము ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తేనే, కంపెనీ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం మెయింటైన్ చేస్తేనే మనకు ఆ 10,000 రూపాయలు వస్తాయి. అన్న నాకు పాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి, టైం కూడా కంప్లీట్ అయిపోయినాయి, నాకు డబ్బులు రాలేదన్న, నాకు వ్యాలెట్లో ఇంక్లూడ్ కాలేదంటే సో మీది ఏదో ఒకటి మిస్టేక్ అయి ఉండొచ్చు. లేదా పాయింట్స్ కంప్లీట్ కాకుండా మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని, టైం కంప్లీట్ చేసుకొని, డ్యూరేషన్ కంప్లీట్ చేసుకొని, ఒక స్టార్ రేటింగ్, యాక్సెప్ట్ రేటింగ్, క్యాన్సల్ రేటింగ్ కంప్లీట్ మంచిగా ఒక లెవెల్ ఉంచుకొని పాయింట్స్ కంప్లీట్ చేసుకోకపోయినా రాదు. సో ప్రతి ఒక్కటి అన్నీ మనము క్వాలిఫై కావాలి. ఏంటిది ఇప్పుడు స్టార్ రేటింగ్ వచ్చేసి 4.80, 4.80 ఉండాలి. క్యాన్సల్ రేటింగ్ వచ్చేసి 15%, క్యాన్సల్ రేట్ 15% బిలో ఉండాలి. ఓకేనా? 15% బిలో ఉండాలి. యాక్సెప్ట్ రేటింగ్ 90% వరకు ఉండాలి. సో అంటే యాక్సెప్ట్ రేటింగ్ పర్ఫెక్ట్గా ఏమి క్వాలిఫై అవ్వాలని అయితే ఏమి ఇవ్వలే, ఓన్లీ స్టార్ రేటింగ్, క్యాన్సల్ రేటింగ్ మీదనే డిపెండ్ అయి ఉన్నది అన్నట్టు ఇది. సో ఇంకొకటి పాయింట్స్ కంప్లీట్ అయి ఉండాలి. సో నా పాయింట్స్ అయితే చెప్తాను. సో ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి అంటే నా ఈ పాయింట్స్ 1957 ఊబర్ ప్రో డైమండ్ పాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి. యూ హ్యావ్ డైమండ్ అవర్ వెరీ బెస్ట్ రివార్డ్స్ అని అయితే మనకి ఇక్కడ ఇచ్చిండు. సో మనకైతే కంప్లీట్ అయిపోయినాయి, 800 కాదు. సో మనం 3 times కంప్లీట్ చేసినాము. డెంపుల్ 24, దగ్గర ఇక 3 times అనుకోండి, 2 times కంప్లీట్ అయిపోయి 3 times దగ్గరకు వస్తుంది. సో అట్లనే మీరు కూడా కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకోటి, కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసెంట్గా కొంతమంది నాకు మెసేజ్ పెట్టిండ్రు, అన్న నాకు కంప్లీట్ చేసుకున్న అయిపోయింది, ఇంకా 10 రోజులు ఉందన్న, ఇంకా 10 రోజులు ఉంది, మరి ఈ 10 రోజులు నేను డ్యూటీ చేయట్లేదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో
సో ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనము యాక్టివ్లో ఉండాలి, యాక్టివ్లో కనీసం లేదన్నా రోజుకి ఒక బుకింగ్ అన్నా చేసి ఉండాలి, లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నా చేసి ఉండాలి. అర్థమైందా? యాక్టివ్లో ఉంటేనే మనకు యాక్టివ్లో పలానా డ్రైవర్ ఉన్నాడు ఓకే అని చెప్పేసి. సో లాస్ట్ నాకు తెలిసి లాస్ట్ 3 months లేదా 1 week 10 days ఇట్లా డ్యూరేషన్ చూస్తుంది, యాక్టివ్లో ఉన్నదా లేదా అకౌంట్ అని డ్యూరేషన్ చూస్తుంది. సో దాన్ని బట్టి మనకు అమౌంట్ వేయడం అనేది జరుగుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఈ 10,000 రూపీస్ చాలా మంది ఏమంటున్నారంటే మా బ్యాంక్ అకౌంట్లో పడతాయా, లేకపోతే ఫోన్పేలో పడతాయా, గూగుల్ పేలో పడతాయా, పేటిఎంలో పడతాయా అన్న, లేకపోతే మనం ఏమన్నా అప్లై చేసుకునేది ఉంటుందా అన్నని కూడా కొంతమంది కామెంట్ పెడుతున్నారు. లేదు బ్రదర్, మీకు డైరెక్ట్ మీ ఊబర్ యాప్ యొక్క వాలెట్ ఉంటుంది కదా, వాలెట్ మైనస్ బ్యాలెన్స్ ప్లస్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, మీకు అలా జమ అవుతుంటాయి కదా. సో ఆ వ్యాలెట్లో పడతాయి. ఆ వ్యాలెట్లో పడ్డ తర్వాత తెల్లవారిన మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంతవరకు దాకా నేను ఆగనంటే క్యాష్ అవుట్ కొట్టుకోవచ్చు, ఏమంటే గంట సేపట్ల నీ అకౌంట్లో పడిపోతాయి. సో అది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరైతే పాయింట్స్కు అతి చేరువలో ఉన్నారో 790 750 అట్లా చేరువలో ఉన్నారో దయచేసి డే అండ్ నైట్ కష్టపడి కొట్టేసేయండి, కంప్లీట్ చేయండి. ఎందుకంటే అదొకటే కాదు, మళ్ళీ స్టార్ రేటింగ్ 4.75 74 కాదు 75 76 77 ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి నుంచి కష్టపడండి. ప్రతి ఒక్క రైడర్ తోటి 5 star రేటింగ్ ఇచ్చుకోండి. ప్రతి ఒక్క రైడర్ ఎవరైనా క్వశ్చన్ వేసినా సార్ మాకు కొంచెం రివార్డ్ ఉంది సార్, రివార్డ్ వచ్చేది ఉంది అని చెప్పి వాళ్ళతోటి వేయించుకోండి, 5 star రేటింగ్ వేయించుకోండి. ఇంకోటి క్యాన్సల్ ఒక్క బుకింగ్ కూడా చేయకండి, క్యాన్సల్స్ అస్సలు చేయకండి. మీరు నచ్చకపోతే యాక్సెప్ట్ చేయకండి, ఓకేనా? యాక్సెప్ట్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, క్యాష్ పేమెంటా ఆన్లైన్ పేమెంటా అని అడిగి మాత్రం ఎట్టి పరిస్థితులలో మీరు బుకింగ్ను క్యాన్సిల్ చేసుకోకండి. క్యాన్సల్ రేటింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, 15 above ఉన్న వాళ్ళకు, 15 below ఉండాలి. సో కాబట్టి క్యాన్సల్ రేటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. క్యాన్సల్ రేటింగ్ ఎక్కువ ఉన్నదనుకో సో మీకు రాదు. లాస్ట్ టైం అయితే మా కజిన్ బ్రదర్ అయితే పాపం క్యాన్సల్ రేటింగ్ 2% ఎక్కువ ఉండడం, 18 ఉండడం వల్ల అది చూసుకోలేదు. లాస్ట్ 2 days వర్క్ చేస్తే అది కంప్లీట్ అయిపోయేది. లాస్ట్ టైం కూడా వీడియోస్లలో చెప్పిన. సో ఆ 2 days మరి వెహికల్ ట్రబుల్ సంథింగ్ ఏదో జరిగింది, ఇష్యూ జరగడం వల్ల చేసుకోలేకపోయిండు, అమౌంట్ రాలేదు. సో కాబట్టి మనం చివరి వరకు పోరాడాలి. చివరి వరకు పోరాడితేనే మనకు ప్రాఫిట్, లేదంటే మనకు లాస్ట్లో అయిపోతాం. సో 10,000 బ్రదర్ దేనికన్నా దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి నాకు టైర్లకు ఉపయోగపడుతున్నాయి. సో కాబట్టి మీరైతే వాటిని మిస్ చేసుకోకండి, పదే చెప్తున్నా. ఇంకా చాలామంది ఇన్స్టాగ్రామ్లో అన్న వీడియోలు పెట్టండి, అన్న వీడియోలు చేయండి, అందరు చేస్తున్నారు, మీరు కూడా చేయొచ్చు, అందరికంటే మీరు పర్ఫెక్ట్గా జెన్యున్గా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు అని చెప్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. సో ఒకటే బ్రదర్, నేను వీడియోలో ఆపిన 10 days ఆలోచించి డిసిజన్ అనేది తీసుకోవడం జరిగింది. సో వీడియోస్ అనేది నేను పబ్లిక్గా పెట్టదలుచుకోవాలి ఎప్పుడంతలా, ఎందుకంటే నాకున్న సమ్ రీజన్స్ నాకున్నాయి. ఆ రీజన్స్ వల్ల నేనైతే ఆపేయడం జరిగింది. ఇంకా కొంతమంది వేరే విధంగా తీసుకుంటున్నారు, కొంతమంది వేరే విధంగా ఆలోచిస్తున్నారు, వేరే విధంగా అనుకుంటున్నారు. కానీ అలాంటిది ఏం కాదు, మీరు అనుకున్న విధానం అయితే ఏం కాదు. మా అంగడి ఉంది పక్క, మొత్తం బైక్లన్నీ పెట్టిర్రు. సో కాబట్టి అలాంటిదైతే ఏం కాదు. ఖచ్చితంగా ఎస్పీకే ఈజ్ బ్యాక్, ఖచ్చితంగా వస్తాడు, వచ్చి చూపిస్తాడు. ఒక గోల్, ఒక టార్గెట్ అనేది గురి పెట్టినాము, గురి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయిందంటే దిగుతాయి, ఎవ్రీ డే ఒకటి దిగుతుంది. సో కానీ అప్పటి వరకు మనము కొంచెం ఎట్లా అంటే ఇప్పుడు మనము అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్నాము. సో ఆపరేషన్ సక్సెస్ అయిపోయినాక మనకు అన్ని అప్పుడు తెల్ల అయిపోతుంది అన్నట్టు. సో అంతేగాని మీరు ఏదేదో అనుకున్నట్లుగా సో అది అలాంటిది ఏం కాదు. సో నేను పక్క ప్లాన్ తోటే ఉన్నా.
ఇక కొంతమంది అట్లా ఉన్నారు, కొంతమంది అలాంటి సైకాలజికల్గా ఉన్నారు. సో అలాంటిది ఏం లేదు. సో వీడియోలు చేస్తున్నా కానీ ఫ్రీగా కాదు, వీడియోలు వస్తున్నాయి, ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది మనకు మన ఛానల్లో, కానీ పబ్లిక్గా చేస్తలేను. పేమెంట్ పెట్టి 299 పేమెంట్ పెట్టి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నా వీడియోలు ప్లే అవుతాయి, నా వీడియోలు వస్తాయి. అది ఎస్పీకే సపోర్టర్స్, ఎస్పీకే మెంబర్స్ అని ఫస్ట్ కనపడుతుంది మీకు. జాయిన్ బటన్ మీద క్లిక్ చేయగానే దాన్ని కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత 299 ఆప్షన్ చూపిస్తుంది ఎస్పీకే సపోర్టర్స్. అది క్లిక్ చేసి మీరు పేమెంట్ కంప్లీట్ చేసుకుంటే సో పర్క్ అనేది మీకు సక్సెస్ఫుల్ అయిపోతే నా వీడియోస్ అనేవి మీకు ప్లే అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఆ విధానాల్లో చేయండి, చేస్తే అవుతుంది. కొంతమంది మెసేజ్ పెడుతున్నా, అన్న మాకు ఎస్పీకే సపోర్టర్ 299 ఆప్షన్ చూపించట్లేదన్నా అని అంటున్నారు. సో అదే బ్రదర్, మీకు 299 ఆప్షన్ ఎందుకు చూపించట్లేదు ఏంటిది అనేది చెప్తున్నా. కొత్త వెహికల్ టాటా ఏంటిది, టాటా పంచ్ ఈవీ అనుకుంటా. సో మీకు 299 ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ప్రాసెస్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే యూట్యూబ్లో హౌ టు జాయిన్ మెంబర్షిప్ అని కొట్టండి బ్రదర్, బొచ్చడు వీడియోలు వస్తాయి ఎట్లా జాయిన్ కావాలి ఏందనేది. సో దాని గురించి నేను గతంలో ఒక వీడియో కూడా చేసిన, అది వెతకండి, చాలా వీడియోలలో ఉంటుంది. సో అది వెతికి చూసుకొని చేయండి, ఎందుకంటే మెసేజ్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నా కొంతమంది, అట్లా పెట్టండి. ఇంకా మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి ఎవరైతే ఆసక్తి ఉన్నారో, నా వీడియోస్ నా లెక్క ఎవరైతే ఎర్నింగ్ చేసుకోవాలి అనని అనుకున్న వాళ్ళు మాత్రమే, ఒక అనునిత్యం కష్టపడి శక్తి వంచన లేకుండా వర్క్ చేసుకొని నేను లైఫ్లో ఒక గోల్ అంటూ ఒక గోల్ అంటూ ఒక ఎయిమ్ అంటూ పెట్టుకొని దాని ప్రకారం దాని దిశగానే ప్రయాణించాలి అనుకునే వాళ్ళు మాత్రమే మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ కండి. సో మీరు జాయిన్ అయినాక నేను చెప్పినట్టు చేయకుండా మీకు నచ్చకపోయినా తలంచుకొని చేయాలి. నాకు ఏం రాదు, మీకే ఎర్నింగ్ వస్తుంది. మీకు ఎర్నింగ్ వచ్చి మనోళ్ళు మంచిగా ఎర్నింగ్ చేసి చూపించుకుంటారు. కాకపోతే 21 days కరెక్ట్గా చెప్తున్నా, 21 days 1 month వేసుకోండి. ఇక ఆఫ్టర్ ఆల్గా 1 month రౌండ్ ఫిగర్ 1 month ఏకధాటిగా నేను చెప్పినట్టుగా మీరు కనుక ఫాలో అయ్యి గైడెన్స్ తీసుకొని ఫాలో అయితే సో యూ విల్ బి సక్సెస్. నెక్స్ట్ మంత్ నుంచి ఆటోమేటిక్గా నీ బాడీ నీ మైండ్ చురుకుదనంతో ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది. సో ఎందుకు అనంటే అన్నిటికీ వర్క్ ఏ టైంలో దేనికి ఏ వర్క్ చెప్పాలి, ఏ టైంలో దేనికి ఏ వర్క్ చెప్పాలి అనేది సో ఒక గైడెన్స్ అనేది ఇస్తాను నేను. సో ఇచ్చినప్పుడు అవి కరెక్ట్గా అట్లనే ఫాలో అయిపోతే మీరు సో ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ 30 days తర్వాత వాటికి సింక్ అయిపోతుంది మీ బాడీ. మీ బాడీ సింక్ అయిపోయినప్పుడు సో మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇవన్నీ చేయాలంటే కసి, పట్టుదల, తెగింపు ఇవన్నీ ఉండాలి. ఇంకోటి సిగ్గుపోతుంది, మానం పోతుంది, ఇజ్జత్ పోతుంది అనుకుంటే మాత్రము లైఫ్లో సక్సెస్ కాలేము, దేంట్లో సక్సెస్ కాలేము. వీటన్నిటిని విడిచి ఎప్పుడైతే మనం ఒక అడుగు ముందుకేసి గట్టిగా వెళ్తామో అప్పుడు మాత్రమే మనకు లైఫ్లో సక్సెస్ అనేది కనపడుతుంది. జీవితాంతం ఒకే దాని మీద ఉండం బ్రదర్. ఉన్న దాంట్లో సక్సెస్ అయ్యి టాప్లో ఉండాలి, ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ అయ్యి టాప్లో ఉండాలి. నా లైఫ్ హిస్టరీ చెప్తా. నేను మల్టీ లెవెల్ ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఈ ఫీల్డ్లో వచ్చిన. సో ఈ ఫీల్డ్లో నుంచి గత ఇంకొద్ది కమింగ్ డేస్లో ఇంకో స్టేజ్కి వెళ్ళబోతున్నా. సో కాబట్టి ఇప్పుడు మనకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చింది. సో దాని నుంచి మనం కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అనే ఉద్దేశంతో మాత్రమే నేను మీకు గైడెన్స్ ఇస్తా. సో దానికి మాత్రమే నేను ఖచ్చితంగా ఛార్జెస్ తీసుకుంటా, బరాబర్ ఫ్రీగానైతే ఇక్కడ చేయను. సో కొంతమంది అన్న ఎట్లా ప్రాసెస్ ఏంటిది అన్న అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాలి, మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎవరైతే తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో 299 పెట్టి మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకొని సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది 3 months ఉంటుంది. ఈ మెంబర్షిప్ 299 మెంబర్షిప్ అంటే మీరు లైఫ్ లాంగ్ ఉండాలి, ఫాలో కావాలి. అది ఎప్పుడు మీరు చేసే అంతవరకు మీరు ఫాలో కావాలి. సో వాడిని తీసుకొని నా వీడియోస్ చూడండి, ఓకేనా? ఆ వీడియోస్ చూసి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే
లేదు, నేను కూడా ఒక గోల్, ఒక లైఫ్, ఒక ఎయిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక ఎయిమ్ సెలెక్ట్ చేసుకొని నేను దాని ప్రకారంగా నేనైతే వెళ్ళాలి, చేసుకోవాలి అనని నీకు నువ్వుగా అనుకుంటే, నీకు నువ్వుగా అనుకొని ఒక మోటివేట్ అయ్యి ఎప్పుడైతే అలాంటి ఒక ఆలోచన, ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వస్తుందో, సో అట్లా చేసుకునే దిశలో ఉండాలి. సో ఉన్నా కానీ మళ్ళీ ఇదొకటి కూడా చెప్తున్నా, వచ్చినాక 21 days to 30 days వరకు ఘోర కఠోరమైన దీక్ష చేయాలి. దానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే స్టార్టింగ్ అయినా కానీ 299 సబ్స్క్రిప్షన్ అయినా కానీ తీసుకోండి. లేదు అన్న నా వల్ల కాదు, నా బాడీ సహకరించదు, నాకు నా మైండ్ సహకరించదు, నా ఆలోచనలు సహకరించదు, నేను చేసే పని సహకరించదు అనుకుంటే మాత్రము సో వదిలేయండి. మీరు వీడియో చూసేసి స్కిప్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. మీ వల్ల మా వీడియోలకు నాకు కానీ మీకు కానీ యూజ్ ఉండదు, యూజ్లెస్. సో కాబట్టి ఎవరైతే యూజ్ఫుల్ అనుకునే వాళ్ళు మాత్రమే పక్కా ఛార్జెస్ తీసుకుంటాను. ఛార్జెస్ అయితే పక్కా ఉంటాయి, ఛార్జెస్ లేకుండా జరగదు. ఎందుకంటే నేను మీకోసం టైం కేటాయిస్తున్నా. సో ఆ టైంకు విలువగా నేను ఛార్జెస్ ప్రకారంగా తీసుకుంటానా అని చెప్తున్నా. అంతేగాని నేను మీ దగ్గర నుంచి ఏదో రాబట్టుకోవాలి, మీ దగ్గర నుంచి ఏదో తీసుకోవాలి, ఆశించాలి అనేది ఏం లేదు. మీరు లైఫ్లో ఇంక్రీజ్ అవుతారు ఒక స్టెప్ బై స్టెప్. మాకు ఇవన్నీ తెలుసులే అనుకుంటే మాత్రం ఓకే, మాకు ఇవన్నీ వచ్చు, మాకు ఇవన్నీ తెలుసు, మేము అనుభవించిన వాళ్ళమే అనుకున్న వాళ్ళు ఓకే, స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదు నేను నేర్చుకుంటా, నేను కూడా ఒక స్టేజ్కి వెళ్ళిపోవాలంటే, ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక ఎయిమ్ పెట్టుకోవాలి, ఆ గోల్ రీచ్ కావాలంటే నేను day 1 నుంచి ఎట్లా స్టార్ట్ కావాలి, మార్నింగ్ ఎప్పుడు లేవాలి, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎప్పుడు లంచ్ చేయాలి, ఎప్పుడు డిన్నర్ చేయాలి, ఎప్పుడు టీ తాగాలి. సో ఇవన్నీ ఒక టైం టేబుల్ ప్రకారం పెట్టుకున్నాం అనుకో, సో దాని ప్రకారంగా మనము ఖచ్చితంగా కఠోరమైన దీక్ష చేయాలి. ఒక 3 months వరకు చేసి మనం ఎన్ని ఇయర్స్ అయితే పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పటి వరకు మనం కఠోరమైన దీక్ష చేసి కంప్లీట్ చేసేసుకొని ఆ గోల్ని రీచ్ చేసుకోవాలి. మహేష్ బాబు సినిమా ఉంటుంది ఏదో, సక్సెస్ ఈజ్ నాట్ ఏ ఏదో ఉంటుంది, నాట్ ఏ డెస్టినీ, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ. అంటే సక్సెస్, విజయం అనేది జీవితంలో చివరి దశ కాదు, అర్థమైందా? ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క విజయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నా ఇంటికి అంచాలి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి. సో అదొక సక్సెస్. అమ్మయ్య, ఏ ఒక్క ఆటంకం లేకుండా, ఏ ఒక్క ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మంచిగా ఆరామ్సే నేను సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్నాను, సక్సెస్ఫుల్గా వచ్చాను. అదొక సక్సెస్, అదొక స్మాల్ బిట్ ఆఫ్ సక్సెస్. 10th class ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన వ్యక్తి అమ్మాయి సక్సెస్ఫుల్గా 10th class ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన, నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళబోతున్నా. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సక్సెస్. తర్వాత ఇంటర్మీడియట్ సక్సెస్, తర్వాత డిగ్రీ సక్సెస్, తర్వాత ఇక నెక్స్ట్ MBA, PG, MTech, తర్వాత MEd, BEd అవన్నీ ఉంటాయి. సో సక్సెస్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది డ్యూరేషన్, అంతే, డెస్టినీ కాదు. సినిమాలో మంచిగా చెప్పారు చూడండి. కాకపోతే నేను ఎప్పుడైనా చూస్తే ఒక కంటెంట్ ఓరియంటెడ్గా మాత్రమే తీసుకోవడానికి మాత్రమే చూస్తా. సో అదొకటి గుర్తుపెట్టుకో. మీరు కూడా అట్లనే ఫాలో కండి. అట్లనే ఫాలో అయితే ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా విజయాలను చేరే దశకు ఉంటారు. సో ఒకటే బ్రదర్, మనం ఎప్పుడైతే చాతగానితనంగా ఎప్పుడైతే మనం పడుకొని మన బాడీకి రెస్ట్ ఇచ్చి సోమరితనంగా ఉంటామో, సో మన జీవితంలో అన్ని ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఎదుటివారు, పక్క వాళ్ళు, వాళ్ళు సూటిపోటి మాటల ద్వారా వీడు ఎప్పుడు ఏం చేయడు, వీడు ఎప్పుడు అదే చేస్తాడు, ఇది ఇట్ట చేస్తాడు, అటే చేస్తాడు, మన సొంతోళ్ళే మనల్ని అనే పరిస్థితికి వస్తుంది బ్రదర్. సో కాబట్టి వాటిని ఇవన్నీ చెప్తానని లేచి మోటివేషన్ చేసి మీకు చేత కాకున్నా, లేకపోతే మీకు కాళ్ళు చేతులు లేవకున్నా వచ్చి కూర్చొని చేత అలాంటి పని మాత్రం చేయకండి బ్రదర్. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోండి, మంచిగా రెస్ట్ తీసుకొని మీ బాడీ రికవర్ అయిన తర్వాతనే, మీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి చేయాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు జ్వరం వచ్చి సెలైన్ సిక్తానప్పుడు చేయనడానికి సెలైన్ కూడా బిక్కొని వచ్చి కార్లో కూర్చొని ఆన్లైన్ పెట్టుకొని బుకింగ్ పడు కొట్టుడు, ఉదయం లేచి 4 గంటలు లేచి కొడితే అట్లా ఇంకా మీరు సిక్ అవుతారు బ్రదర్. చెప్తాను అలాంటి పనులు అయితే చేసి ఇప్పటికే నాకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది.
సో అది 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 వస్తుందని తెలుసు నాకు, ఛానల్ స్టార్ట్ చేసిన రోజే తెలుసు నాకు ఇట్లా వస్తుందని. సో కాబట్టి ఇప్పటి నుంచి అయినా అట్లాంటివి తీసుకురాకండి దయచేసి చెప్తున్నా. నా ట్రూ సబ్స్క్రైబర్స్ అయితే అలాంటి పని అయితే చేయరు. సో కొంతమంది టైంపాస్ చీటింగ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసినంత మాత్రాన గాడ్ ఉన్నాడు పైన, ఆయనే రివెంజ్ తీసుకుంటాడు. సో నేను ఎలాంటి ఆర్గ్యుమెంట్లకు దిగదలుచుకోలేదు, ఎలాంటి జోక్యాలు, ఎలాంటి వాళ్ళతో చర్చలకు జోక్యాలు ఆర్గ్యుమెంట్లకు నేను దిగదలుచుకోలేదు. సో కాబట్టి ఒకటే, ఎవరైతే జెన్యున్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తారు, అదొకటి. ఇక నేను అంతే చెప్పాల్సింది అంతే ఉంది చెప్పిన. సో కాబట్టి మీరు రికవర్ అయినాకనే, పూర్తిగా 100 to 200% రికవర్ అయినాకనే మీరు స్టార్ట్ కాండి, ఓకేనా. రికవర్ కాకుండా మీరైతే కూర్చొని చేస్తానని మాత్రం కాకండి. మంచి ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నప్పుడు మీ మైండ్ చెప్తుంది వాట్ ఈజ్ వాట్, ఏంటిది. నీకు కాళ్ళు చేతులు బ్రెయిన్ మొత్తం ఫిజికల్గా నువ్వు సెట్ అయినవా, సో నువ్వు వెళ్ళే అంత శక్తి నీ దగ్గర ఉందా, నీకు చెప్తుంది నీ మైండ్ చెప్పినట్టుగా. సో యూ కెన్ క్యారీ ఆన్, ఓకేనా. సో ఇది ఇవాళ వీడియో అయితే. సో కొంచెం లెంత్గా అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. వీడియో అంతా చూసిన అందుకైతే సో వెరీ వెరీ థ్యాంక్ యూ. మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి ఆలోచించి స్టెప్ తీసుకోండి, ఓకేనా. సో వన్స్ ఒకసారి స్టెప్ తీసుకున్నాక బ్యాక్వర్డ్ అవుతానికి మాత్రము అవకాశం ఉండదు. ఫస్టే చెప్తున్నా, అవకాశం ఉండదు. మన వాళ్ళు ఒక పోరాటం చేస్తున్నారు, మన వాళ్ళు చెప్పాలంటే మామూలు పోరాటం కాదు. అన్న నా వల్ల అయితే లేదన్న, అసలు ఎట్లా అన్న, హౌ ఈజ్ పాసిబుల్ అన్న అంటే, సో ఒక 30 days ఒక కఠోర దీక్ష చేసి చూడు నువ్వు అని. ఇప్పుడు వరకు జస్ట్ ఒక 20 days అయింది, 21 days అయింది. కొంచెం ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నారు. ఇంకా లేదు, ఇంకా సెట్ కావాలంటే ఇంకొక 1.5 month వరకు పడుతుంది. కంటిన్యూగా మనల్ని టార్గెట్ వరకు రావాలంటే ఇప్పుడు మనం 80 స్పీడ్లో పోతున్నాము, మన 80 స్పీడ్ టార్గెట్. సో వెనకాల వచ్చే ఆటో కూడా 80 స్పీడ్లో రావాలంటే రాదు కదా. ఆయన ఆటో తీసేసుకొని మళ్ళీ కారు తీసుకొని, కారు నుంచి కారు 80 స్పీడ్ ఉంటుంది కాబట్టి ఆ కారు మన వరకు రావాలంటే ఆయన 80 స్పీడ్ నుంచి 90 స్పీడ్ కొడితే అప్పుడు చిన్నగా మన దగ్గరకు వస్తాడు. సో కాబట్టి ఆ ప్రయత్నంలోనే ఉన్నాం, మనం చేస్తున్నాం. సో చాలా బాగా చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఎక్కువ టైము ఇంట్లో స్పెండ్ చేయకండి, ఎక్కువ టైం అసలే చేయకూడదు దాంట్లోను. ఎందుకంటే మనకు ఉన్న టైంలో మనము కష్టపడి 4 రాళ్ళు వెనకేసుకునే టైంలో వెనకేసుకోండి. లేదు ఇక నేను వెనకేసుకోను, నేను రెస్ట్ తీసుకుంటా, అమ్మో అంతగానో కష్టపడితే నాకు ఆరోగ్యం దెబ్బతింటుంది, రేపు నన్ను చూసుకుంటాడు ఎవడు అని అనుకుంటే, నువ్వు యంగేజ్లో ఉన్నప్పుడు చేయాల్సిన వర్క్ చెయ్యి, ఏం కాదు. ఎప్పుడో నీకు ముసలితనం వల్ల ఎఫెక్ట్ పడుతుంది అని అనుకుంటే నీకు ఇప్పుడే ఎఫెక్ట్ చూపిస్తా ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు స్టెప్ తీసుకో, ఓకేనా. లేదు నీకు వర్కౌట్ అయింది, నీకు ఇప్పుడు నాకు సెట్ అయింది. నేను 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కార్లో 20 hours అయినా ఏకదాటిగా కూర్చొని వర్క్ చేసేంత కెపాసిటీ నా ఫిజికల్ అసిస్టెన్సీ నాకు సహాయం చేస్తుంది, తోడ్పడుతుంది. సో అట్లా అందరికీ తోడ్పడకపోవచ్చు, అట్లా తోడ్పడ్డ వాళ్ళు అందుకనే 30 days 1.5 month మీరు ట్రై చేస్తే మీకు మీ లోపల ఇవన్నీ బయట ఈ చెయ్యి గుంజుతుందా, ఈ చెయ్యి గుంజుతుందా, లేకపోతే ఈ లెఫ్ట్ లెగ్ క్లచ్ దొక్కేది గుంజుతుందా తెలుస్తుంది. తర్వాత కొన్ని రోజులు కంటిన్యూ చెయ్యి, ఆటోమేటిక్గా బాడీ సింక్ అయిపోతుంది. మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటా విననుకో యదా విధి తదా ప్రజ, ఓకేనా. అంత డెడికేటెడ్గా ఫిక్స్ అయిన వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఎస్పీకే సపోర్టర్గా తీసుకొని వీడియోస్ చెక్ చేయండి, వీడియోస్ చూడండి. చూసిన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి, నాకు కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి, ఓకేనా. సో నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఖాళీ టైంలో. సో అండ్ సో మీ పరిస్థితి, సిచ్యువేషన్స్ ఏంది, ఎట్లా, ఏంటిది, వీక్లీ ఏంటిది, ఎట్లా, అప్పుడు మనం పర్సనల్గా మనం మాట్లాడుకుందాం, ఫాలో అయిపోదాం, ఓకేనా. ఇది ఇవాళ వీడియో. రేపటి కాదు కానీ రోజు చెప్పి మామూలుగా ఎన్ని వీడియోలు చెప్తాను అట్లనే వచ్చింది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ చేయాలి, కానీ టైం అయితే అస్సలు దొరకట్లేదు బ్రదర్. చేస్తాను ఖచ్చితంగా. టైం కొంచెం మెసేజ్లు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, చేయండి అన్నా అని. సో
మనకు మనీ మేనేజ్మెంట్, డ్యూటీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ గురించి మనము మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు మంచిగా ఫాలో చేస్తున్నామో వాళ్ళు మంచిగా ఫాలో అవుతున్నారు. సో 3 ఒక టైంలో మనం ఎప్పుడైతే టైం టు టైము ఫాలో అయిపోతామో సో అప్పుడు ప్రతి ఒక్కటి ఒక్కొక్క గ్రాఫ్ అనేది ఇప్పుడు వారంలో 7 డేస్లో గ్రాఫ్ అనేది మండే ఎక్కువ ఉంటుంది, ట్యూస్డే తక్కువ ఉంటుంది, వెడ్నెస్డే కొంచెం ఎక్కువ ఉంటుంది, ట్యూస్డే కంటే థర్స్డే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఫ్రైడే, సాటర్డే, సండే కొంచెం హై ఉంటాయి, ఎందుకంటే బిజినెస్ డేస్. సో కాబట్టి అట్లనే సో మనము డ్యూటీ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఇవి కరెక్ట్ మెయింటైన్ చేయాలి. కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఎర్నింగ్ అనేది కూడా గ్రాఫ్ కరెక్ట్ ఒకే లెవెల్ ఉంటుంది. సో మన మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు నా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎవ్రీడే మన గ్రాఫ్ ఎట్లున్నది ఏందో. సో మన వాళ్ళకు తెలిసి ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి చూడాలంటే మీరు చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే బ్రదర్, ఓకేనా? చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే. ఎందుకంటే చాలామంది చేసుకోలేక కార్ తీసుకొని బాధపడేటోళ్ళు, రోడ్ల మీద ఖాళీగా తిరిగేటోళ్ళు ఉన్నారు. ఖాళీగా బుకింగ్ వచ్చిన బుకింగ్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ కొట్టుకుంటా పడుకొని నిద్రమోతలో ఉండి సో ఏ టైంలో పడుకోవాలి, వాళ్ళు ఏ టైంలో రెస్ట్ తీసుకోవాలనేది సరైన టైం మేనేజ్మెంట్ లేక, డ్యూటీ మేనేజ్మెంట్ లేక, వచ్చిన మనీని మేనేజ్మెంట్ చేయక, దానికి దీనికి ఇష్టం వచ్చిన వాటికి ఖర్చులు పెట్టి మనీ మేనేజ్మెంట్, మనీని ఒక సమకూర్చుకోకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టు చిన్న సంచులు వేసినట్టుగా పోతుంటే అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఖచ్చితంగా, అరే ఇంత చేస్తున్నాము ఏదిరా ఒక్క రూపాయి మిగలట్లేదు అని మనకు అనిపిస్తుంది. మన ఇంట్లో వాళ్ళు అంటారు, ఇరుగుపూర్ వాళ్ళు అంటారు, ఊళ్ళో వాళ్ళు అంటారు, అరే క్యాబ్ తోలుతున్నారా అందరు నెలకు అమ్మ 1000 సంపాదిస్తారు, నువ్వేదిరా నన్ను అడుగుతాను అని అడేటోళ్ళు కూడా ఉంటారు. నెలకు వచ్చేసరికి ఈఎంఐ కోసం అప్పులు చేస్తారు. సో ఎట్లా చేస్తారు, ఎక్కడ ఫెయిల్ అవుతారు వాళ్ళు, సో అనే దాని గురించి. సో కఠోరమైన దీక్ష చేస్తేనే సక్సెస్ అవుతాం, లేకపోతే ఉత్తిగా ఆట ఆడుతూ పాట పాడుతూ ఒక మేనేజింగ్ లేకుండా పోతే మాత్రము ఫెయిల్ అయిపోతాము. మేనేజింగ్ వండుకుంటా ఆట ఆడుతూ పాట పాడుతూ చేసుకుంటా ఉంటే సో గ్రాఫ్ అనేది ఒక మంచిగా లేస్తుంది, ఒక లెవెల్లో ఉంటుంది అన్నట్టు. గ్రాఫ్ మరీ లో ఉండదు, మరీ హైలో ఉండదు, మీడియంలో ఇట్లా వెళ్ళిపోతుంది. సో కాబట్టి నేను చెప్పాల్సింది అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు అర్థమైనంత వరకు మాత్రం అర్థమైతేనే మీరు ముందుకెళ్ళండి, లేదు అంటే ఇక్కడితో స్కిప్ చేసేసి అన్సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో వెళ్ళిపోండి. ఎందుకంటే మీ అసమర్థులు ఎవరైతే అనాలోచనగా అంటే నా మాటలు అర్థం కాని సిచ్యువేషన్ ఎవరైతే ఉంటారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 1-2 సార్లు చూడండి, అర్థమవుతుంది. ఇక లేదు అనుకుంటే ఇక నన్ను ఎంతసేపు నా యొక్క మాటలను, నా యొక్క వీడియోస్ను ఎంతసేపు కొంతమంది ఎట్లా చూస్తారంటే నెగిటివ్ థాట్స్లో, నెగిటివ్ వే ఆఫ్ థాట్స్లోనే చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళు మాత్రము అట్లనే ఆలోచనతో ఉంటే మీకే నష్టం బ్రదర్. ఎందుకు నష్టం అంటున్నంటే ఇంతసేపు చూసినా కదా బ్రదర్, టైం వేస్ట్ బ్రదర్. నీకు ఆ టైంలో ఏదైనా ఒక బుకింగ్ కొట్టుకుంటావు కదా, అవసరమైన వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోండి, ఓకేనా? మరి చెప్తున్నా. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.